పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వినియోగదారుల చేతుల్లో భద్రంగా ఉండాల్సిన ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు కుప్పలు కుప్పలుగా చెరువులో ప్రత్యక్షం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏడుగురాళ్లపల్లి అటవీ ప్రాంతంలోని పెద్ద చెరువు వద్ద ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు దర్శనమిస్తున్నాయి. పోస్టల్ ద్వారా ప్రజల ఇళ్లకు చేరాల్సిన ఈ అత్యంత కీలకమైన పత్రాలు ఇలా చెరువు నీళ్లలో ఉండటం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కార్డులను వినియోగదారులకు చేరవేయకుండా బాధ్యత రాహిత్యంగా చెరువులో పడేసింది ఎవరు అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న ఈ కార్డులను చూసి విస్తుపోయిన స్థానికులు తమ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవుతుందేమోనని బెంబేలెత్తుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి దీనికి సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు డివిజన్లో వినియోగదారుల చేతుల్లో భద్రంగా ఉండాల్సిన ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు కుప్పలు కుప్పలుగా చెరువులో ప్రత్యక్షం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఏడుగురాళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద చెరువు వద్ద ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు దర్శనమిస్తున్నాయి. పోస్టల్ ద్వారా ప్రజల ఇళ్లకు చేరాల్సిన ఈ అత్యంత కీలకమైన పత్రాలు ఇలా చెరువు నీళ్లలో ఉండటం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ఇప్పుడు పోలవరం జిల్లా చింతూరు డివిజన్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తుంది. అత్యంత రహస్యంగా భద్రంగా ఉండవలసిన వ్యక్తిగత పత్రాలు ఇలా అడవిలో దొరకడం స్థానికంగా పెద్ద దుమారానైతే రేపుతుంది. ఏడుగురాళ్లపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద చెరువులో ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు తేలియాడుతూ కనిపించాయి. సాధారణంగా అడవిలో దట్టమైన వృక్షాలు, కూరముగాలు, అక్కడక్కడ ఆదివాసీలు మాత్రమే కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ వందల సంఖ్యలో ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు కుప్పలుగా చెరువులో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఈ కార్డులన్నీ పోస్టుల ద్వారా నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవలసినవి. కానీ ఇవి ప్రజల చేతులకు చేరకుండా చెరువులో పాలయ్యాయి. దీనివల్ల తమ బ్యాంకు ఖాతాలు హ్యాక్ అవుతాయేమోనని, తమ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడుతుందేమో అని స్థానికులు తీవ్ర భయాందోళనలు అయితే చెందుతున్నారు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే, ఈ కార్డులను వినియోగదారులకు చేరకుండా ఇలా చెరువులో పాడేసింది ఎవరు అని. ఇది కేవలం పోస్టల్ సిబ్బంది సోమరితనమా, లేక ఈ కార్డులు కనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ గాని, కుట్ర గాని దాగి ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంపత్. ప్రస్తుతం ఈ దృశ్యాలను చూస్తుంటే కనుక బ్యాంకు మరియు పోస్టల్ వ్యవస్థ మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఇక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్యుడి సమాచారాన్ని భద్రత కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్. నీ వాద్గం సత్యరాజు